నిర్గమకాండం 10వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో, ఫరో యొద్దకు వెళ్ళుము, నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నేను చేయు సూచక క్రియలను ఐగుప్తీయుల ఎదుట కనపరచుటకును, నేను వారి ఎడల జరిగించిన వాటిని వారి ఎదుట కలుగు చేసిన సూచక క్రియలను నీవు నీ కుమారునికి ప్రచురము చేయనట్లు నేను అతని హృదయమును అతని సేవకుని హృదయమును కఠినపరిచితిని. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. దేవుడు మోషే హృదయాన్ని కఠినపరచటానికి కలిగినటువంటి ప్రధాన కారణాల్లో ఒక కారణం ఐగుప్తీయులు యెహోవాయే దేవుడు అని తెలుసుకోవటం. రెండవది, ఇశ్రాయేలీయులలో తరతరములు యెహోవాయే దేవుడు, ఆయన అద్భుత కార్యములు సూచక క్రియలను మననం చేసుకోవటం ద్వారా, పచనం చేసుకోవటం ద్వారా ఆ దేవునికి నిత్యం భయపడి ఉండాలనేది వాళ్ళు తెలుసుకునేటట్లు ఇవన్నీ చేశానన్నాడు. ఎవరైనా ఒక విశ్వాసి ఈ వాక్యాలు వింటున్నప్పుడు తాను బలహీనుడనని తెలుసుకున్నప్పుడు, తన బలహీనతలలో తాను ఇంకనూ కొనసాగుతున్నాడని తెలుసుకున్నప్పుడు ఒక విషయం అర్థమవుతుంది. అదేమిటంటే, అయ్యో నేను బలహీనతలో ఉండి ఇంకనూ పాపములోనే జీవిస్తున్నానే, దేవుని కృప నన్ను విడిస్తే నా పరిస్థితి ఏమిటి అనే ఒక అవగాహన వచ్చేస్తుంది. కనుక విశ్వాసి పాపము చేయకుండా ఉండటానికి ఐగుప్తు యొక్క నాశనం ఒక గొప్ప పాఠంగా ఉపయోగపడుతుంది. పాపము కారణంగా కలిగినటువంటి కఠినత్వం చేత దేవుడు పంపినటువంటి తెగుళ్ల వలన ఏ విధంగా కఠిన మనసు కలిగిన పాపములో నివసిస్తున్న, విగ్రహారాధనలో నివసిస్తున్న ఫరో మరియు అతని యొక్క దేశపు వాసులు నశించారో, అదే విధముగా దేవుని యొక్క రక్షణ సువార్తను నిర్లక్ష్యం చేసినటువంటి వారు కూడా నశిస్తారు అనేది చాలా సులువుగా దేవుని బిడ్డలు గ్రహించగలుగుతారు. ఈ వచనం చూడండి. ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకునేటట్లు నేను చేయు సూచక క్రియలు ఐగుప్తుల ఎదుట కనపరచుటకు నేను వారేళ్ళ జరిగించిన వాటిని సూచక క్రియలు నీవు నీ కుమారునికి ప్రచురం చేసుకోవటానికి ఫరో హృదయాన్ని నేను కఠినం చేశాను అన్నాడు. టు బ్లెస్ అండ్ టు వార్న్ ద జనరేషన్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలీయులను తరతరాలకు దీవించుటకు, హెచ్చరించుటకు దేవుడు ఈ కార్యాలను జరిగిస్తున్నాడని మోషేతో చెబుతున్నాడు. 3వ వచనం. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి అతను చూచి ఇలా చెప్పారు, ఐగుప్తీయుల దేశములో హెబ్రీయుల దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు ఎన్నాళ్ల వరకు నాకు లొంగక ఉందువు? ప్రశ్నార్థకం. ఇది ప్రతి ఒక్కడు ప్రశ్నించుకోవాలి. ఎన్నాళ్ల మట్టుకు నీవు నాకు లొంగక ఉంటావు? పరిశుద్ధుడైన పౌలు గారు మునికోలలకు ఎదురు తన్నుట అసాధ్యము అని చెప్పాడు. దేవునికి వ్యతిరేకముగా సిద్ధపడుట, తయారుగుట మరియు జీవించుట ఈ లోకములో బహు కష్టము. దేవునికి విరోధముగా నిలిచేటి వాడు ఎవడు నీ లోకములో లేడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నన్ను సేవించున్నట్లు నా జనులను పోనిమ్ము, నీవు నా జనులను పోనీయని ఎడల ఇదిగో రేపు నేను మిడతలను నీ ప్రాంతములలోనికి రప్పిస్తాను. ఇది 8వ తెగులు. ఒక్కొక్క తెగులు దేశాన్ని అతలాకుతలం చేస్తాను. మరొక నూతనమైన తెగులు రప్పిస్తాను. నా జనులను నువ్వు పోనీయని ఎడల రప్పిస్తాను. పోనీయడని యెహోవాకు తెలుసు. అయినప్పటికీ పోనీయనటువంటి ఫరో ఆ తెగులుకు కారణమవుతున్నాడు. యెహోవా తెగులుకు కారణం కాదు. ఫరో కఠినత్వం యెహోవా చేత తెగులు పంపించబడేటట్టు చేస్తుంది. కానీ అల్టిమేట్ రీజన్ ఫరో అని మనకు అర్థమవుతుంది. ఎవడును నేలను చూడలేనంతగా మిడతలు నేలను కప్పివేస్తాయి. తప్పించుకొనిన శేషం అనగా వడగండ్ల దెబ్బను తప్పించుకొనిన మిగిలిన దానిని ఈ మిడతలు తినివేస్తాయి. పొలములో మొలిచిన ప్రతి చెట్టును తినేస్తాయి. మరియు మిడతలు నీ ఇంటిలోను, నీ సేవకుల ఇండ్లలోను, ఐగుప్తీయులందరి ఇండ్లలోనూ నిండిపోతాయి.
నీ పితరులు కానీ నీ పితామహులు కానీ ఈ దేశంలో ఉన్న నాటి నుండి నేటి వరకు అట్టి వాటిని చూడలేదని చెప్పి ఫరో ఎదుట నుండి బయలు వెళ్ళెను. మోషే వచ్చి వార్నింగ్ ఇచ్చేశాడు. నీలో గొప్పవారైనటువంటి వారు సహితం, వృద్ధులైనటువంటి వారు సహితం ఇట్లాంటి కార్యాలు ఎన్నడూ వారి చరిత్రలో వాళ్ళు చూడలేదని నువ్వు తెలుసుకుంటావని చెప్పి మోషే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. చూడండి, దేవుడు ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలు తెస్తున్నా హృదయ కాఠిన్యం చేత ఆ శిక్షలన్నింటినీ కూడా నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఫరో సేవకులు ఫరోతో మాట్లాడుతున్నారు. 7వ వచనంలో అంటున్నాడు, ఎన్నాళ్ల వరకు మోషే మనకు ఉరిగా ఉంటాడు? తమ దేవుడిని యెహోవాను సేవించడానికి మనుషులను పోని, ఐగుప్తు దేశం నశించిందని నీకు ఇంకా తెలియదా అని అడుగుతున్నారు. సేవకుల గొంతు లేస్తోంది ఫరో మీద. ఇది విచిత్ర పరిస్థితి. సేవకులపై ఫరో గొంతు ఎప్పుడూ లేస్తుంది, కానీ ఇప్పుడు సేవకుల గొంతు ఫరో ఎదుట లేస్తోంది. దేశం నాశనం అయిపోతున్నప్పుడు దేశ పౌరులుగా వాళ్ళు లేచి మాట్లాడుతున్నారు. మోషే అహరోనులు ఫరో ఎద్దుకు మరలా రప్పించబడ్డారు. మీరు వెళ్ళి మీ దేవుడిని యెహోవాను సేవించండి, అందుకు ఎవరెవరు వెళతారు అని అడిగాడు. చూడండి, అంతా లిటిగేషనే. పాపము హృదయములో నిండినటువంటి వాడు యథార్థత లోపాలను కలిగి ఉంటాడు. యథార్థంగా ప్రవర్తింపలేడనేది మనకు అర్థమవుతోంది. మరలా రప్పించబడ్డారు వాళ్ళు, మళ్ళా పిలువబడ్డారు. పిలిచి మాట్లాడుతున్నాడు, నేను వెళ్ళనిస్తాను, కానీ ఎవరెవరు వెళతారు? మోషేతో ఫరో మాట్లాడుతున్నప్పుడు ఒక పర్యాయం అన్నాడు, మీరు వెళ్ళండి, కానీ ఎక్కువ దూరం వెళ్ళొద్దు, మీరు మా దేశంలోనే సేవించుకోండి, దేవుణ్ణి మా దేశంలో సేవించండి, మా దేవుడితో పాటు మీ దేవుడు కూడా కలిసి ఉంటాడు, ఉండండి. అర్థమవుతుందా? ఐగుప్తీయులు మాట్లాడుతున్న మాటలన్నీ కూడా విగ్రహారాధన దేశాలలో వినిపిస్తాయి. మా దేవతలతో పాటు మీ దేవుణ్ణి కూడా పూజించుకోండి, ఇక్కడే ఉండి. ఒకప్పుడు యెహోవాను ఆరాధించడానికి లేనటువంటి అవకాశం లేనటువంటి దేశంలో యెహోవాను ఆరాధించుకునే అవకాశం ఇస్తామన్నాడు రాజు కదా. మోషే ఒప్పుకోలేదు. దూరం వెళ్ళొద్దు, 1 దినమంత ప్రయాణం వెళ్ళండి, 3 దినాల ప్రయాణం వెళ్ళొద్దు అన్నాడు. మోషే ఒప్పుకోలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి తప్ప ఆల్టరేషన్స్ కుదరవు. దేవుని మాటకు చేర్చి చెరపటాలు కుదరదు. అందుకనే ఎవరెవరు మీరు వెళతారు అన్నప్పుడు మోషే అంటాడు, మేము యెహోవాకు పండుగ ఆచరించాలి కాబట్టి కుమారులు కుమార్తెలు మా మందలు మా పశువులు మా పెద్దలు మా చిన్నలు అందరూ వెళ్ళిపోతా అన్నాడు. కోపం వచ్చేసింది ఫరోకి. 10వ వచనంలో అంటాడు, అందుకు యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మల్ని మీ పిల్లలను పాలించదునా? ఇదిగో మీరు దురాలోచన కలిగిన వారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి సేవించుకోండి, మీరు కోరింది అదే కదా అని అనగా ఫరో సముఖము నుండి వారిని గెంటి వేశారు, వెళ్ళగొట్టేశారు. పిలిపించడం మర్యాదగానే పిలిపించారు, పంపించడం అవమానకరంగా పంపించారు. సేవకులకి ఇది అలవాటే. సేవకులను పిలిచినప్పుడు మర్యాదగా పిలుస్తారు, పంపేటప్పుడు అవమానం చేసి పంపిస్తారు. అవమానము చేయబడుట సేవకుడు, నిర్లక్ష్యపరచబడుట లక్ష్యము చేయడు. అది అతని యొక్క లైఫ్లో ఒక పార్ట్ అయిపోతుంది. మోషే ఎన్నిసార్లు తిరస్కరించబడ్డాడు ఫరో చేత, అయినా సరే దేవుని మాట చొప్పున తనను తాను విసర్జించుకొని నిలబడటానికి ముందుకొచ్చాడు మోషే. కనుక ఒక సేవకునికి పర్సనల్ లైఫ్ అంటే ఏముండదు. దేవుని కొరకే జీవించటమే అతని వ్యక్తిగత జీవితంగా మార్చుకుంటాడు. అందుకే ఏ వ్యక్తికి లేని బహుమానం సేవకునికి దేవుని యొద్ద దొరుకుతుంది. ఇది మీరు ఎన్నడూ మర్చిపోవద్దు. పురుషులకు మాత్రమే పర్మిషను, స్త్రీలు వెళ్ళకూడదు, వృద్ధులు వెళ్ళకూడదు, చిన్నపిల్లలు వెళ్ళకూడదు. లిటిగేషన్ పెట్టాడు, లిమిటేషన్స్ పెడుతున్నాడు. దేవునికి లిమిటేషన్ పెట్టడానికి ఫరో ఎవడండి? మోషే ఒప్పుకోలేదు, మోషేని గెంటేశారు.
12వ వచనము. అప్పుడు యెహోవా మోషేతో, మిడతలు వచ్చినట్లు ఐగుప్తు దేశం మీద నీ చెయ్యి చాపు, అవి ఐగుప్తు దేశంలోనికి వచ్చి ఆ దేశంలోని పైరులను అనగా వడగండ్లు పాడు చేయని వాటినన్నింటినీ తినివేస్తాయి. గోధుమ మొక్కలు మిరప మొక్కలు కూడా ఈసారి మిగలవన్న మాట. మోషే ఐగుప్తు దేశం మీద తన కర్రను చాపగా యెహోవా పగలంతా రాత్రంతా దేశం మీద తూర్పు గాలి విసరజేయగా ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకు వచ్చి ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి బాధాకరమైనటువంటివి, మిక్కిలి బాధాకరమైనవి. అంతకు మునుపట్టి మిడతలు ఎప్పుడూ ఉండలేదు. మనకి ప్రకటన గ్రంథంలో 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో ఇటువంటి మిడతలు వంటివి వివరించబడ్డాయి. అంటే తెగుళ్ళు ఐగుప్తు దేశం మీద కుమ్మరించబడినట్లే 7 ఏళ్ల మహాశ్రమల కాలం లోకం మీద కుమ్మరించబడతాయంటానికి ఇదొక ఉదాహరణగా మనకు కనిపిస్తోంది. ఆ దేశమున రాత్రి అయినప్పుడు ఆ దేశపు కూరగాయలు వడగండ్లు పాడు చేయని వృక్షఫలాలను అవి తినేశాయి. ఐగుప్తు దేశం అంతటా చెట్లే కానీ పొలములలోని కూర మొక్కలే కానీ పచ్చనిది ఏది మిగిలి ఉండకుండా అవి తినేశాయి. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపిస్తున్నాడు. గెంటి వేసినోడు మళ్ళా రమ్మని చెప్పి ఆహ్వానిస్తున్నాడు. చూస్తున్నాడా? త్వరగా పిలిపించి అంటున్నాడు, నేను మీ దేవుడిని యెహోవా ఎడల మీ ఎడల పాపం చేశాను. దయచేసి ఈ ఒక్కసారి మాత్రం నా పాపం క్షమించండి, నా మీద నుండి ఈ చావు మాత్రం తొలగించండి అని యెహోవాను వేడుకొనండి అని చెబుతున్నాడు. ఫరో ప్రార్థన దేవుడు వినడు, మోషే ప్రార్థన దేవుడు వింటాడు. దేవుడు మోషేను అతను ఎదుట నిలవబెట్టి కార్యాలు జరిగిస్తున్నాడు. కాబట్టి మోషే అంటున్నాడు, మీ దేవుడిని మీరు నా కొరకు వేడుకోండి, ఈ పెద్ద సమస్య నుంచి నన్ను విడిపించండి, నన్ను తప్పించండి, నా దేశాన్ని విడిపించండి అని చెప్పి వేడుకుంటున్నాడు. కోపగించుకునే స్థాయి వాడు వేడుకునే స్థాయికి వచ్చాడు. అతడు ఫరో యొద్ద నుండి బయలువెళ్ళి యెహోవాను వేడుకొనగా యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలి విసరచేయగా అది ఆ మిడతలను తీసుకుని పోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త దేశములలో ఒక్క మిడత కూడా నిలబడకుండా దేవుడు శుద్ధి చేశాడు. ఒక్క మిడత లేకుండా అన్ని మిడతలను తీసుకెళ్ళిపోయాడు. ఈ మధ్యకాలంలో మిడతలు దండులుగా పాకిస్తాన్ దేశం మీద, భారతదేశంలో పంజాబ్ రాష్ట్రం మీద మిక్కుటమైనవిగా వచ్చి పడ్డాయి. లోకస్ట్స్ వీటిని బాణాసంచా పేల్చడం ద్వారా, డీజే సౌండ్స్ ఏర్పరచడం ద్వారా తోలేటువంటి యత్నాలు చేశారు. దేశం మీద ఒక్కసారి అది పడిందంటే ఒక్క మిడత ఒక్కొక్క ఆహారపు చెట్టును పట్టుకుంటే దానికి ఉన్నటువంటి ఆహార పదార్థం అంతటిని తినేస్తుంది. భయంకరమైనటువంటి మిడతలు ఈ 21వ శతాబ్దంలో కూడా మనం చూడగలిగాం. వాటన్నింటిని ప్యాక్ చేశారు. వాటి యొక్క వీడియోస్ అన్ని కూడా ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మనకు కనిపించాయి. భయంకరమైనటువంటి మిడతల చేత ఆ దేశం, ఐగుప్తు దేశం నాశనం చేయబడింది. ఉపశమనం కలిగింది కదా. ఫరో ఎప్పటి వలనే హృదయాన్ని కఠినం చేసేసుకున్నాడు. ఇంకా దేవుడు మరో ఒక్క తెగులు మాత్రమే పంపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఫరో యొక్క హృదయం కఠినమైంది. కారణం పాపం. దేవుని మాటకు లోబడని ప్రతి వాని హృదయం కఠినమవుతుంది. దేవుని మాటను నమ్మని ప్రతి వాని హృదయం కఠినమవుతుంది. తన కఠిన హృదయాన్ని బట్టే తన మీదకు తీర్పులు వస్తాయి. తన నాశనానికి కారణం తానే అవుతాడు. ఈ సత్యాలు మనం నేర్చుకోవాలి. ఇశ్రాయేలీయులను ఫరో పోనీయకపోయాను. 21వ వచనం, 21వ వచనం నుండి 29వ వచనం వరకు ఆ దేశం మీద చిమ్మ చీకటి పట్టింది. 3 దినాలు భయంకరమైన చీకటి వచ్చేస్తుంది. ఈ యొక్క 9వ తెగులు మనం చూస్తున్నాం. అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపు నీ చేయి చాపము, ఐగుప్తు దేశం మీద చీకటి, చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్ముననెను. యెహోవా మోషేతో సెలవీయగా మోషే ఆకాశం వైపు తన చేతిని ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారమాయెను. చూడండి, నిర్గమాకాండంలో 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద దట్టమైనటువంటి చీకటి వచ్చింది, కారుమబ్బు వచ్చింది. అందులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు.
కనుక దేవుడు చీకటిని కలుగు చేస్తాడు. దేవుడు చీకటిని కలుగు చేస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 2వదిలో చీకటి అగాధ జలములపైన అల్లాడుతూ ఉందని దేవుని ఆత్మను గురించి రాస్తున్నాడు. కనుక చీకటిని దేవుడు అడ్డుగా పెట్టుకొని వస్తున్నట్లుగా ఉన్నది. ఆదికాండం 15వ అధ్యాయంలో చీకటిలోనే దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షత ఇచ్చి ఆ 2 ఖండముల వధించబడిన ఖండముల మధ్యలో నడిచి వెళ్ళినట్లుగా అగ్ని రూపంలో కనపడ్డాడు అక్కడ. కనుక దేవుని వల్ల చీకటి కమ్ముతుంది. కనుక సృష్టి దేవుని చేతిలో ఉన్నది. దేవుడు సృష్టికర్త. వెలుగు కమ్మని పెనుకగా వెలుగు కలిగెను, ఆదికాండం 1వ అధ్యాయం. చీకటి కమ్మనగా చీకటి కలిగింది. కనుక వెలుగు చీకటి ఆయన వశం. ఎవరి వశం కాదు, ఇది దేవుని వశం. ఫరోకి అతని యొక్క ప్రజలకు అర్థం అవుతోంది. ఇది 3 దినాలు ఒకరినొకడు కనుగొనలేకపోయారు. ఎవడు తన కూర్చున్న చోట నుంచి లేవలేకపోయాడు. అయినప్పటికీ కూడా ఇశ్రాయేలీయులందరి ఇండ్లల్లో వెలుగుంది, ఐగుప్తీయులందరి ఇండ్లలో చీకటింది. దేవుడు ప్రత్యేకించాడు. దేవుడు తన బిడ్డలను రుజువు చేసుకున్నాడు. దేవుడు తనను తాను రుజువు చేసుకున్నాడు. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండాలి, మీ బిడ్డలు మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నాడు. మొదట మా దేశంలోనే ఆరాధన చేసుకోండి అన్నాడు. తరువాత కొంచెం దూరం వెళ్ళి ఆరాధన చేసుకోండి అన్నాడు. తరువాత పురుషులు మాత్రమే వెళ్ళి ఆరాధన చేసుకోండి అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు మనుషులు వెళ్ళండి, పశువులు ఉంచేయండి ఇక్కడ. ఎందుకని? ఆస్తి కోసం వెనక్కి తిరిగి వస్తానని. టోటల్ డెలివరెన్స్, కంప్లీట్ డెలివరెన్స్. పూర్తిగా విడుదలవ్వటానికి ఫరోకి ఇష్టం లేదు. పాపము కూడా అంతే. పాపము నుండి పరిపూర్ణంగా విడుదల పొందాలంటే ఒక్క యేసుక్రీస్తునందలి విశ్వాసము మాత్రమే ఆధారం. గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీ పశువులు మీ మందలు మాత్రమే ఇక్కడ ఉంటాయి, మీ బిడ్డలు మీతో వెళ్ళొచ్చు. మోషే ఫరోతో చెబుతున్నాడు, మేము హోమార్పణం చేయాలి, బలులు ఇవ్వాలి, అంటే మా పశువులు కావాలి. కనుక నువ్వు మాకు పశువులు కూడా ఇవ్వాల్సిందే, పంపించేయాల్సిందే. వాటిని కూడా మా పశువులు మాతో కూడా రావాలి. ఒక్క డెక్కను కూడా వదిలిపెట్టాం. మా దేవుడిని యెహోవాను సేవించుటకు వాటిలో నుండి మేము తీసుకోవాలి. మా జంతువులు, మా పశువులు, వాటిలో నుండి మేము తీసుకుని వాటి చేత మేము బలులు అర్పించుకోవాలి. కాబట్టి అవి లేకుండా మేము వెళితే ఆరాధన అవ్వదు. ఆరాధనలో వాటి అర్పణ మాకు భాగం అవుతోంది. కనుక మేము ఆ విధంగా ఆచరించాలంటే మా పశువులు మాకు ఇచ్చేయాల్సిందే నువ్వు అని చెప్పి తెలియచేస్తున్నాడు. ఒక్కటి కూడా విడిచిపెట్టడం కుదరదని చెప్పేశాడు. మేము దేనితో యెహోవాను సేవింపవలనో అక్కడకు చేరక మునుపు మాకు తెలియదు అని నేను. ఏ విధంగా ఆరాధన పద్ధతి అక్కడ ఉండబోతోందో మాకు తెలియదు కనుక మేము అక్కడికి వెళ్ళి ఆయన ఎదుట మమ్మల్ని కనపరుచుకోవాలి. మాకు అక్కడకు వెళ్ళే వరకు కూడా ఈ వివరం మాకు తెలియదు అని అన్నాడు. కాబట్టి ఒక పాఠం ఎక్కడ నేర్చుకోవచ్చు మనం ఏమిటంటే, దేవుడు ఒకేసారి ఒక వ్యక్తి యొక్క లైఫ్లో కంప్లీట్ ప్లాన్ రివీల్ చేయడు. విధేయత చూపిస్తూ కొనసాగుతూ ఉండగా అతని పట్ల దేవుని యొక్క ప్రణాళికను వ్యక్తపరుస్తూ తెలియపరుస్తూ కొనసాగింపజేస్తూ ఉంటాడు. కనుక దేవుడు దినములు జరుగుతూ ఉండగా తన కార్యములను నూతనపరుస్తూ మన జీవితాల్లో తన పనులు చేస్తూ ఉంటాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం నడుస్తున్న కొలది తన కార్యాలను మనకు వివరిస్తూ ఉంటాడు, తెలియపరుస్తూ ఉంటాడు, బయలుపరుస్తూ ఉంటాడు, నడిపించుకుంటాడు. కనుక మనం విశ్వాసయాత్రలో విధేయులంగా కొనసాగుతూ ఉంటే ఆయన మన జీవితంలో మధురమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకు దయచేస్తాడు. అయితే యెహోవా ఫరో హృదయం కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లక ఉండెను గనుక ఫరో నా ఎదురు నుండి పొమ్ము భద్రము సుమి, నా ముఖం ఇక చూడద్దు, నీవు నా ముఖం చూచుతున్నమోన మరణమవుతావని మోషేను హెచ్చరిక చేశాడు. నా ముందు ఉండకుండా పొమ్మంటున్నాడు, తోలనాడుతున్నాడు. చస్తావు నువ్వు ఇంకోసారి నాకు కనబడతా అంటున్నాడు. మోషే కూడా ఆ ఛాలెంజ్గానే తీసుకున్నాడు. సరే చూసుకుందాం అన్నాడు. నీవన్నది సరే, నేనిక నీ ముఖం చూడను, నేనిక నీ ముఖం చూడను.
నువ్వు కాదు చెప్పేది, నేను చెబుతున్నా. నేనే నీ ముఖం చూడండి ఇంకోసారి. చూడండి, తప్పు చేస్తున్నది ఫరో. తప్పు చేస్తున్నవాడు ప్రవక్త మొహాన్ని చూడండి అంటున్నాడు. ప్రవక్తే తక్కువ తిన్నాడా? ప్రవక్తే పనికిమాలిన వాడా? ఆలోచించండి. ప్రవక్త దేవుని పని మీద వస్తున్నాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. అందుకే మోషే రోషంగా పనిచేశాడు. దేవుని సేవకులకు రోషం కావాలి, రైచియస్నెస్ కావాలి, నీతి కొరకైన రోషంతో బతకాలి. కనుక మనుషులను లక్ష్య పెట్టే జీవితం సేవకుని జీవితమే కాదు, దేవుని లక్ష్య పెట్టే జీవితమే సేవకునికి నిజమైన జీవితం అని మోషే రుజువు చేశాడు. 10వ అధ్యాయం ముగించుకుందాం.